దాదాపుగా 70 తులాలు మీరే కాజేశారని మీ స్నేహితురాలని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ చేస్తుంది కదా, ఎందుకు మీ మీదే తరచు ఇట్లా? నా టైం బ్యాడో ఏమో తెలీదు. యాక్టింగ్కి ఫేమస్ అవ్వాలి, కాంట్రవర్సీస్ అవుతున్నాయి. అది ఆల్రెడీ నేను ఫైట్ చేస్తున్నాను. లీగలీ ఇట్స్ ఇన్ కోర్ట్. ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. అండ్ ఇది అంటారా, నేను ఏమంటాను, ఎఫ్ఐఆర్స్ నేను పెట్టాను కదా, అతన్ని కూడా కంప్లైంట్ కాదు, ప్లీజ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ నాకు చూపించండి, ఏం కంప్లైంట్ పెట్టారు. దేర్ ఇస్ నో, ఈజ్ జస్ట్ బ్లఫింగ్ ఇట్ ఆఫ్. అంటే ప్రేమ పేరుతో ₹1 కోటి అసలు మీరు వసూలు చేసింది నిజమా కదా, లేకపోతే కేవలం ఇది మూవీకి సంబంధించా? మూవీకి సంబంధించి అతను అడ్వాన్స్ ఇచ్చారు, అవి రిటర్న్ ఇచ్చాం. దట్స్ ఆల్. 1.5 crores. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర, బలరాం దగ్గర, మా మమ్మీ, మోను, మోనిక, పాపం చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర అకౌంట్స్లో ఎక్కడ మనీ ఉన్నా, నా పేరు మీద ఒక ప్రాపర్టీ ఉన్న కార్ ఉంది అండ్ లోన్లో ఉంది, ఫ్లాట్ ఉంది, మా హస్బెండ్ పేరు మీద ఉంది, లోన్లో ఉంది. ఇవి కాకుండా నా దగ్గర అకౌంట్లో డబ్బులు ఒక 50,000కి మించి ఉన్నా, ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా, ఆన్ స్పాట్ నేను నిజంగా గుండు గీయించుకుంటాను. అతను ఇచ్చిన అలా నేను రిటర్న్ ఇచ్చేసాం లీగల్లీ, బికాజ్ హీ విల్, ఎందుకు అతనితో మనకు అని చెప్పి. స్టిల్ ఈజ్ బ్లఫింగ్ ఇట్ ఆఫ్. అంటే మీరేమో